గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుకులాలపై బీఆర్ఎస్ పార్టీది ముమ్మాటికి కుట్ర కుతంత్రమేనని, తన రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ మనుగడ కోసం శివాల మీద రాజకీయాలకు బీఆర్ఎస్ వడికట్టడం దారుణమని, గత 10 ఏళ్లలో గురుకులాలకు అద్దె భవనాలు తప్ప సొంత భవనాలు లేవని, గురుకులాల్లో అక్రమ పాపం పూర్తిగా బీఆర్ఎస్ దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంభీరావుపేట ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ తరఫున ఒక ప్రెస్ మీట్ చేయవలసిన పరిస్థితుల్లో మీ మధ్యలో జిల్లా నాయకత్వం అంతా కూడా ఉంది. మీ అందరి పేరు మీ అందరికీ ఐడియా ఉంది. బీఆర్ఎస్ పార్టీ గురుకులాల పైన ధృతరాష్ట్ర ప్రేమ చూపిస్తుంది, ఓ కపట ప్రేమను ఇప్పుడు చూపిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు గురుకులాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు, అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ సైన్యంగా ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి ఇళ్లలోనే కిరాయిలకు నడిచింది తప్ప గురుకులాలకు సొంత భవనాలు కట్టేయాలనే ఆలోచన రానటువంటిది బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కట్టుకున్నారు, కేటీఆర్ గారు ధన్వాజులో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఆడంబరాల కోసం వాళ్ళు ప్రగతి భవన్ ఏ విధంగా నిర్మించుకున్నారో కూడా మీరు చూశారు. కానీ గురుకులాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలు చదివేటువంటి వారికి పక్కా భవన నిర్మాణాలు చేయాలని చెప్పిన ఆలోచన రానటువంటి వాళ్ళు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు సంబంధించినటువంటి బాధ్యులుగా ఉన్నప్పుడు కలుషిత ఆహారం తిని లేదా ఇతరత్ర ప్రమాదాల వల్ల చనిపోయినటువంటి వారి కుటుంబాల కోసం ఆందోళన ఆనాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేశారు. అంటే రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు నాయకత్వంలోనే మా బీఆర్ఎస్ పార్టీ వెంటకు వీకలేరు వాళ్ళ తాత వచ్చారు. వాళ్ళ తాతకి ఎందుకు అవుతున్నావు? రేవంత్ రెడ్డి గారు మీ నాయన కుర్చీని వీకేసిండు. 11 మాసాల క్రితం నేను ఫామ్ హౌస్ పరిమితం చేసింది మా నాయకుడు రేవంత్ రెడ్డికి పీసీ అధ్యక్షుడు హోదాలు కదా అంటున్నా. నిన్ను ఫామ్ హౌస్, ఆయన ఫామ్ హౌస్కు నేను గెస్ట్ హౌస్ పరిమితం చేసి మా నాయకుడు కదా అంటున్నా. ఇంకా మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికే భీకరాల మాటలు తప్ప మరొకటి కాదు. మాటలు జాగ్రత్తను, మాటలు కోటలు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు గురుకులాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం అంటే సరైనది కాదన్నమాట ఈ సందర్భంగా తెలియస్తాం అంటుండే కదా. నీవు కూడా కదే అంటున్నావు, మంచోను కాదని. నువ్వు అనే మాటలు మేము అన్నావు, ప్రజలు చెప్పినా ప్రజలు మేము ప్రక్కన పెట్టారు. మీరు నేను అంత మంచోనేం కాదంటున్న మాటనే మేము ముందు నుంచి చెప్తున్నాం, అంత మంచోళ్ళు కాదని చెప్పండి. మీరు అనే మాట మేము ముందు ప్రజలు చెప్పినాం కాబట్టి ప్రజలు మేము ప్రక్కన పెట్టారు. ఇక్కడ మీ భయానికి ఎవరు? మీరు అధికారులు ఉన్నప్పుడు మేము ఎవరు భయపడలేదు. మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళము ఇప్పుడు మీ మాటలకు భయపడే వాళ్ళు ఎవరున్నారు? నీ పార్టీ కార్యకర్తలు కాపాడడం కోసం మాట్లాడే మాటలు తప్ప మరొకటి కాదు. అయినా మేము ప్రజలు చైతన్యవంతం చేస్తున్నాం. ప్రజలను ఈ ప్రాంతంలో అభివృద్ధి తీసుకుపోయే బాధ్యత మా రేవంత్ రెడ్డి నాయకత్వం మేము తీసుకుంటాం.